గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం అపర చాణక్యుడిగా పేరుగాంచిన తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా చేస్తుంది. నా వాళ్లు అని నమ్మిన ప్రతి ఒక్కరూ మోసం చేసి వెళుతుంటే కేసీఆర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రాజకీయాలలో అవకాశవాదం తప్ప విలువలు ఉండవు అనేది కేసీఆర్ కు బాగా తెలుసు. నమ్మి ఎన్నో అవకాశాలు ఇచ్చిన వారు సైతం, పదవులను ఎంజాయ్ చేసిన వారు సైతం కష్టకాలంలో పక్కన ఉండకుండా మోసం చేసి వెళుతుంటే కేసీఆర్ దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. మీకేం తక్కువ చేశానని, ఎందుకింత మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉనికి కోసం పోరాటం కనిపిస్తోంది. పార్టీ నుండి నేతలు ఒక్కొక్కరిగా పక్క పార్టీలకు జంప్ అవుతుండటంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. టికెట్ ఇచ్చిన వారు కూడా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్న తీరు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు టికెట్ కోసం పోటీ పడిన పార్టీలో ఇప్పుడు అభ్యర్థులు లేకపోవడం, బాబాబు అంటూ అభ్యర్థులుగా ఉండాలని ప్రతిమాలుకునే పరిస్థితి బీఆర్ఎస్ అధినేతకు ఆందోళన కలిగిస్తోంది. బయట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఏ పార్టీ చూడనంత పతనాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లడం, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెరసి పార్టీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. బాగా నమ్మిన నేతలు కేశవరావు, కడియం శ్రీహరి వంటి నాయకులు కూడా మోసం చేసి పోతుంటే ఆయన ఆందోళన చెప్పలేనివి కాకుండా ఉంది. అన్ని అవకాశాలు, పదవులు ఇచ్చినా ఇలా ఎలా వెళ్లిపోతున్నారు, మోసం ఎలా చేయగలుగుతున్నారు అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ వెన్నుపోటు రాజకీయాలు తట్టుకోలేకపోతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని గులాబీ అధినేత ప్రయత్నం చేస్తున్న క్రమంలో పక్క పార్టీలు మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష బీఆర్ఎస్ పార్టీని కుదేలు చేస్తోంది. అస్తిత్వం కోసం కేసీఆర్ పోరాటం చేసేదాకా పరిస్థితి మారింది. అతి తక్కువ కాలంలో ఉద్దాన పతనాలు చూసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మారిందని చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో తనను తానే మేటిగా చెప్పుకున్న కేసీఆర్ కు సొంత పార్టీ నేతల రాజకీయం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.